కాసేపట్లో రాజమండ్రి నుంచి విజయవాడ బయలుదేరనున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాజమండ్రిలో అంబటి బస్ చేసిన అపార్ట్మెంట్ సమీపంలో భారీగా పోలీసులు మోహరించారు. రాజమండ్రి జైలు నుంచి నిన్న అంబటి రాంబాబు విడుదలయ్యారు. రైట్, ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఇస్తారు. హరీష్, చెప్పండి, భారీగా పోలీసుల్ని మోహరించినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడు బయలుదేరతారని విజయవాడ, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మరికొద్దిసేపట్లో అంబటి రాంబాబు రాజమండ్రి నుంచి విజయవాడ బయలుదేరున్నారు. విజయవాడ నుంచి అక్కడి నుంచి గుంటూరుకు ర్యాలీగా చేరుకున్నారు. అయితే రాజమండ్రిలో ఏదైతే ఆయన బస చేసిన కురుక్షేత్ర అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ చుట్టూ కొన్ని వందల సంఖ్యలో పోలీసులు అయితే రావడం జరిగింది. పెద్ద సంఖ్యలో ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్లేస్లోకి అసలు జనం కూడా, అభిమానులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ భారీ స్థాయిలో చేరుకునే అవకాశం ఉందన్న సమాచారంతో పూర్తిగా ఎక్కడికక్కడ వెహికల్స్తో పాటు జనాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీలు జరగకూడదని హెచ్చరిస్తున్నారు. అయితే మరోవైపు అభిమానులు కార్యకర్తలు కూడా చేరుకుని కాస్త ర్యాలీగా బయలుదేరే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు అయితే పోలీసులు ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు 17 రోజుల పాటు అంబటి రాంబాబు రిమాండ్లో ఉన్నారు. నిన్ననే విడుదలవడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రిని దూషించారన్న కేసులకు సంబంధించిన వచ్చే రిమాండ్లో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకురావడం జరిగింది ఫిబ్రవరి 2వ తేదీన. ఆ రోజు దాని తర్వాత వెంటనే దానికి బెయిల్ మంజూరైంది. అయినా సరే బయటకు వదలకుండా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి అనేక పీటీ వారెంట్లు ఇష్యూ అయితే చేయడం జరిగింది. దాంతో గత ఏడాది 2025లో జరిగిన సంఘటనకు సంబంధించి పట్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనకు సంబంధించి ఆయనపై పీటీ వారెంట్ జారీ చేశారు. దాంతో మరోసారి రిమాండ్ పడింది. అది కూడా పూర్తయి దానికి కూడా బెయిల్ లభించిన అనంతరం 2023లో సంక్రాంతి సంబరాల సందర్భంగా జరిగిన సంఘటనకు సంబంధించి మరో పీటీ వారెంట్ జారీ చేసి ఆయన అయితే మళ్ళీ రిమాండ్ కొనసాగించడం అయితే జరిగింది. దీంట్లో కూడా బెయిల్ రావడంతో ఆయన నిన్న సాయంత్రమే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు రావడం జరిగింది. ఇక్కడి నుంచి విజయవాడ, అక్కడి నుంచి గుంటూరు వెళ్ళడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరికొద్దిసేపట్లో ఆయన క్యాన్వాయ్ బయలుదేరే అవకాశం ఉంది. ఈలోగానే ఎటు చూసినా మనకు పోలీసులు కనిపిస్తున్నారు. ఏదో ఒక ప్రధానమైన ఘటన జరుగుతుంది, ఖైదీని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చిన స్థాయిలో అయితే భారీగా ఇక్కడ పోలీసులు మోహరించడం అయితే కనిపిస్తుంది. మనకి ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు మొత్తం అన్ని వైపులు కూడాను. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు, అదేవిధంగా పోలీస్ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో ఇక్కడ మోహరించారు. ఇంకొద్దిసేపట్లో ఆయన బయటకు వచ్చి విజయవాడ బయలుదేరనున్నారు. హరి. ఓకే హరీష్.